నువ్వు పైపైన ఎన్ని మాయలు చేస్తున్నా నీ లోపల మాకు మా పట్ల ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. మీరంటే మాకు బెరుకు లేదు. ఎందుకని? సామీప్యత. నేను చెప్పింది అదే. గురువు అనేవాడు చాలా దగ్గరగా ఉంటే గురువు మీద గౌరవం రాదు. కొద్ది దూరం మెయింటైన్ చేస్తే గౌరవంగా ఉంటారు. కృష్ణుడు ఏం చేశాడు? అందరితో సద్దన్నం తిన్నాడు, పెరుగన్నం తిన్నాడు, వెన్నపూసలు తిన్నాడు, అది చేశాడు, ఇచ్చాడు, ఆడుకున్నాడు, పాడుకున్నాడు, చెడ్డెలిపి స్నానాలు చేశారు, అన్నీ చేశారు. దాంతో వాళ్ళకి గౌరవం ఎట్ట వస్తుందిరా? నువ్వెంతో నేనంతే అనుకుంటాడు. అదేవిధంగా అర్జునుడు కూడా అనుకున్నాడు, నేను సూర్యుడికి భగవద్గీత అంతా బ్రహ్మగానం చెప్పానంటే ఊరుకదా, మన ఇద్దరు నిక్కలేసిన ఆడుకున్నాం, నువ్వు ఇప్పుడు సూర్యుడికి చెప్పావు అన్నాడు. అర్థమైందా? సో ఆ విధంగా అనమాట. మీరంటే మాకు బెరుకు లేదు, కొత్త అంతకన్నా లేదు. మీ దగ్గర మా చనువు అంతింత అని అన్నదండి. అసలు ఇంత అని చెప్పడానికి వీల్లేదు. మా చనువు మీ చెంత మాకు భయమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీ వియోగం అంటేనే మాకు మహాభయంగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, కాబట్టి అది నేను భరించలేకుండా ఉన్నాను. ఆ మాట వినడమే నాకు చాలా బాధగా ఉందని చెప్తున్నాడు.